నమస్కారం అండి. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటి అని అంటే, అగ్రికల్చర్ వ్యవసాయం గురించి మీకు చెప్దాం అనుకుంటున్నా. వ్యవసాయం గురించి మీకు చాలా విషయాలు తెలుసు. కానీ మీకు తెలిసిన వాటిలో కొన్ని విషయాల్లో మనం ఎందుకు ఈ వ్యవసాయం చేస్తున్నాము, ఎందువల్ల మనం ఈరోజు కెమికల్స్ వాడుతున్నాము, ఇండియాలో కెమికల్ వాడాల్సిన పరిస్థితి ఏంటి, ఇండియాలో ఈరోజు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఈరోజు వ్యవసాయ భూమి చాలా అంటే చాలా నష్టపోతా ఉంది. వీటి గురించి కొన్ని విషయాలు నేను మీకు షేర్ చేయడానికి వచ్చాను. వీటన్నిటికన్నా ముందుగా మనం కొంచెం చరిత్ర గురించి, అంటే పాతకాలంలో జరిగిన విషయం గురించి తెలుసుకుందాము. మన యొక్క ఇండియాలో మనకి స్వాతంత్రం రాకముందు అలాంటి టైంలో ఏం చేస్తూ ఉన్నారంటే బొరాని వ్యవసాయం అని చేసేవాళ్ళండి. ఆ యొక్క బొరాని వ్యవసాయం ఏంటి అని అంటే, ఒక ఎకరా పంట నేల ఉంటే ఆ ఒక్క ఎకరాలో సగం ఎకరాకి మాత్రమే ఎరువులు వేసి సగం ఎకరాలో మాత్రమే విత్తనాలు వేసేవాళ్ళు. అంటే ఒక 6 నెలల పంటలో ఒక ఎకరాలో సగం మాత్రమే మనకు పంట పండడం జరిగేది, ఇంకొక సగం వచ్చి ఖాళీగా ఉండేది. ఇక్కడ ఈ 6 నెలలు పంట అయిపోయిన తర్వాత విత్తనాలు తీసి మళ్ళీ ఆ సగం దాంట్లో వేసి, అంటే ఒక 1 ఇయర్కి కలిపి మనకి ఒక పంట మాత్రమే కంప్లీట్గా ఒక ఎకరా నుంచి వచ్చేది. ఇలా చేయబట్టి ఆ యొక్క పరిస్థితుల్లో ఆ రోజుల్లో మనకి ఆహార కొరత అనేది చాలా అంటే చాలా ఏర్పడిందండి. బొరాని వ్యవసాయం చేస్తూ మనకు ఆహార కొరత ఏర్పడింది. మనకి 1960లో మన యొక్క ప్రధాని అయినటువంటి మిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు అండ్ అదేవిధంగా మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారు ఏం చేశారంటే, మన యొక్క ఇండియాలో మన యొక్క భారతదేశంలో ఆహార కొరత ఉందని చెప్పేసి ఏదో ఒక విషయంలో ఆహార కొరతని మనం తగ్గించాలి, ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో మనకి ఇండియాలోకి ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్నారు. అప్పుడు బయట దేశాలు విదేశాల్లో ఏం చేస్తున్నారని ఆలోచిస్తే అక్కడ వాళ్ళు రసాయనాలు ఎక్కువ వాడటము, హైబ్రిడ్ సీడ్స్ని వాడటం ఇలాంటివి తీసుకొచ్చారనమాట. వాటిని కాన్సెప్ట్గా తీసుకొని మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి మన యొక్క ప్రధాని గారు కూడా ఏం చేశారంటే, భారతదేశంలో మనకి హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు, గ్రీన్ రెవల్యూషన్. ఈ గ్రీన్ రెవల్యూషన్లో ముఖ్య భాగంగా మెయిన్గా 3 తీసుకొచ్చారండి. ఒకటి కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ అదేవిధంగా అంటే రసాయనాలు, కెమికల్ రసాయనాలను తీసుకొచ్చారనమాట. అండ్ అదేవిధంగా హైబ్రిడ్ సీడ్స్, సంకరజాతి విత్తనాలను తీసుకొచ్చారు. అండ్ అదేవిధంగా మనకి ఇరిగేషన్ సిస్టమ్, నీటిపారుదలని తీసుకొని రావడం జరిగింది. ఇలా తీసుకురావడం బట్టి మన యొక్క ఇండియాలో అంటే ప్రజల యొక్క ప్రాణాల గురించి, ఆహార కొరతని తగ్గించడం కోసం అడ్వాంటేజ్గా లాభం ఉంటుందనే ఆలోచనతో మన ప్రజల్ని కాపాడాలని చెప్పే ఉద్దేశంతో మనకి ఇండియాలోకి ఇవన్నీ తీసుకురావడం జరిగింది. మరి వీటి పరంగా తీసుకుంటే కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ మనకి కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ మన యొక్క భారతదేశాన్ని తీసుకొచ్చారు. ఈ యొక్క కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ రసాయనాలు వాడడం ద్వారా మన యొక్క పంటలు అంటే చాలా బాగా పండాయి కూడా. రైతులకి చాలా అంటే చాలా లాభం వచ్చింది స్టార్టింగ్ మొదటి దశల్లో. ఈ రసాయనాలు వాడే కొద్ది అంటే ఈ యొక్క బొరాని వ్యవసాయం నుంచి కంప్లీట్గా ఒక ఎకరాలో పూర్తి పంటను పండించేటువంటి అవకాశం మనకి దొరికిందనమాట. మరి ఇప్పుడు పంట అనేది ఎక్కువ పెరగడం, గ్రోత్ అయింది. ఆహార కొరత అనేది కూడా తగ్గుతూ వచ్చింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క హైబ్రిడ్ సీడ్స్ గురించి తీసుకుంటే, ఈ హైబ్రిడ్ సీడ్స్ నుంచి కూడా చాలా అంటే చాలా లాభం వచ్చిందండి. అంటే 6 నెలల పంట నుంచి మనకి 3 నెలలు, 4 నెలలు అంటే తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పంట పండించడానికి రైతుకి చాలా అంటే చాలా ఉపయోగపడిందండి ఈ యొక్క హైబ్రిడ్ సీడ్స్ కూడా. అండ్ అదేవిధంగా కాయ సైజు పెరగడం కావచ్చు, అందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి ఇంప్రూవ్మెంట్ జరిగింది. అండ్ అదేవిధంగా తీసుకుంటే నీటిపారుదల అంటే ఇరిగేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే, రైతులందరికీ కూడా ఎక్కడ పడితే అక్కడ బోర్లకి అవకాశం ఇవ్వడంతో భూమిలో అంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ అయ్యి మన యొక్క రైతులకి వాటర్ సరైన టైంకి వాళ్ళకి వాటర్ రావడంతో పంటలు కూడా చాలా అంటే చాలా బాగా పండాయి. ఈ గ్రీన్ రెవల్యూషన్ నుంచి చాలా అంటే చాలా లాభం పొందారు. అండ్ అదేవిధంగా మొదటి దశలో చాలా లాభం పొంది వెళ్ళే కొద్దీ అంటే పంట మారే కొద్దీ ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ ఆహార కొరతను తగ్గించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడడానికి, భూమిలో పనిచేసేటువంటి వ్యవసాయ రైతులకి మంచి చేకూరడం కోసమే తీసుకొచ్చారు. కానీ అది పోయే కొద్దీ ఏమైందంటే నష్టంగా మారింది. వీటిలో ఎంతైతే లాభం ఉందో దానికి అంతకు మించి నష్టాలు కూడా జరగడం స్టార్ట్ అయ్యాయి. అది ఎలా అంటే కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ అంటే రసాయనాలు వాడడం ద్వారా వాడే ఒకటి క్వాంటిటీ, అంటే అది ఒక క్వాంటిటీ ఎంత అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కేజీల యూరియా, 2 కేజీల డిఏపి వాడమని మనకి గవర్నమెంట్ సలహా ఇస్తే, మన యొక్క ప్రజలు ఏం చేశారంటే రైతులు యూరియా 2 కేజీలు వాడింది ఒక విధంగా ఉంది, 4 కేజీలు వాడింది ఒక విధంగా ఉంది, అంటే ఎక్కువ వాడే కొద్దీ పంట బాగా పండుద్దేమో అనేటువంటి ఆలోచనతో 2 కేజీలు కాస్త 4 కేజీలు, 4 కేజీలు కాస్త 5 కేజీలు, 10 కేజీలు, 15 కేజీలు, 20, 50 కేజీలు ఈరోజు ఒక ఎకరాకి యూరియా, డిఏపీలు 100 కేజీలు వాడుతున్నారండి. ఇలా వాడడంతో భూమిలో ఉన్నటువంటి సారం, అంటే కెమికల్ని ఎక్కువ వాడడంతో భూమిలో ఉన్నటువంటి సారం తగ్గిపోయి మన యొక్క భూమి అనేది సారాన్ని మొత్తం కోల్పోయి నీటి శాతాన్ని నిల్వ ఉంచుకోలేక
మొత్తం కూడా ఈరోజు మనకి భూమి కెమికల్గానే మారిపోయింది. ఒక మొక్కకు కావాల్సినటువంటి పదార్థం అంటే కొంత మాత్రమే రసాయనం అది కూడా తీసుకోగలుగుతుంది. సో రిమైనింగ్ మొత్తం కూడా అంటే మిగిలినటువంటి పోషకాలన్నీ కూడా భూమిలో మట్టిలో కలిసిపోయి సారాన్ని తగ్గించేసి మొక్క పెరుగుదలకు ఉపయోగపడకుండా దానిలో ఉన్నటువంటి క్వాంటిటీ కావచ్చు, క్వాలిటీ కావచ్చు తక్కువ ధరగా మనకి మారింది. సో ఇలాంటి పరిస్థితుల్లో హైబ్రిడ్ సీడ్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు 9 నెల అంటే హైబ్రిడ్ సీడ్స్ ఏంటంటే 6 నెలల్లో రావాల్సిన పంట 4 నెలల్లోనే వస్తుంది. కానీ ఇలా రావడంతో మనకి నష్టం కూడా ఉందండి. ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిడ్డ 9 నెలలకి కడుపు నుంచి వస్తేనే అతను హెల్తీగా ఉంటాడు. అదే 6 నెలలకు 7 నెలలకు వస్తే అతను అక్కడ అన్హెల్తీగానే ఉంటాడు, అంటే బలహీనంగా ఉంటాడు. సో ఈరోజు మనకున్నటువంటి పంటలు కూడా హైబ్రిడ్ సీడ్స్ వల్ల పండించే పంటలు అంటే సంకరజాతి విత్తనాల వల్ల పండించే పంటలు కూడా మనకి ఈరోజు అలాంటి నష్టాన్ని చేకూరుస్తున్నాయి. అందులో సరైన పోషకాలు లేక చాలా అంటే చాలా నష్టం కూడా జరుగుతుంది రైతుకి. అండ్ అదేవిధంగా నీటిపారుదల ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా బోర్లు ఎక్కడ పడితే అక్కడ వేయడానికి లైసెన్స్లు ఇచ్చారు, మంచిదే. వాటర్ కంటెంట్ కూడా బాగా యూజ్ అయింది. కానీ అలా ఎక్కువ లైసెన్స్ ఇచ్చేయడంతో రైతులు ఏం చేశారంటే ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేయడంతో భూమిలో ఉన్నటువంటి నీరు శాతం మొత్తం తగ్గిపోయి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు భూమిలో నీళ్ళే లేకుండా కరువులో ఉందండి. సో కాబట్టి మనం ఈరోజు నుంచి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ యొక్క హరిత విప్లవంలో ఏదైతే మెయిన్గా తీసుకొచ్చి అడ్వాంటేజ్గా తీసుకొని వచ్చేటువంటి లాభం కోసం తీసుకొచ్చినటువంటి దాన్ని ఈరోజు మనమే మొత్తం నష్టంగా చేకూర్చుకున్నాం. మరి ఈ నష్టం నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? ఈరోజు భూమిలో కెమికల్ శాతం ఎక్కువైపోయింది. సో సరైన పోషక పదార్థాలు లేవు. సరైన భూమిలో నీటి నిల్వ ఉంచగలిగేటువంటి శక్తి భూమికి లేదు. భూమిలో సరైన పోషకాలు లేవు. సో ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే సో మనం ఏదైతే పాతకాలంలో పద్ధతిలో వాడుతున్నారో, పాతకాల పద్ధతులు ఏమైతే చేస్తూ ఉన్నారో అలాంటి వ్యవసాయాన్ని ఈరోజు మనం మళ్ళీ మన భారతదేశంలో స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకి చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఈరోజు చాలా రాష్ట్రాల్లో చాలా విషయాల్లో చాలా రాష్ట్రాల్లో చాలా పంటలకి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అసలు సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటి? సో సేంద్రియంగా పంటలు ఎలా పండించాలి, సేంద్రియంగా పంటలు పండించడం ద్వారా దానికి ఉన్నటువంటి లాభాలు ఏంటి, సేంద్రియంగా ఎరువుని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది సో ఈరోజు నేను మీకు చెప్పడానికి రెడీగా ఉన్నానండి. సో సేంద్రియ వ్యవసాయం, ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం అంటే సో మనం ఏదైతే నేచురల్గా ఏదైతే ఉన్నాయో ఆవు పేడ, ఎరువు దిబ్బలు, వర్మీ కంపోస్ట్ అని అంటారు వీటినే. సో ఇలా బాగా కుళ్ళబెట్టినటువంటి చెత్త చెదరాలు బాగా కుళ్ళబెట్టినటువంటి వాటితో సో ఎరువుని తయారు చేసి ఆ ఎరువుని భూమిలో వాడడం ద్వారా మనకి చాలా అంటే చాలా ఉపయోగం ఉన్నాయండి. సో ఇలా మనకి ఒకప్పుడు తీసుకుంటే మన పాతకాల పద్ధతిలో ఇలా సేంద్రియంగా పంటలు పండించారు కాబట్టి భూమి అంత సారవంతంగా ఉన్నాయి. కెమికల్ ఎక్కువ వాడే కొద్దీ భూమిలో సారం తగ్గిపోయి మనకి ఈరోజు కెమికల్ భూములుగా మారాయి. సో మన యొక్క తాతలు ముత్తాతలు తీసుకుంటే దగ్గర 100-120 సంవత్సరాల వరకు వాళ్ళు బతికారంటే ఒకప్పుడు సేంద్రియ వ్యవసాయంతో ఎలాంటి కెమికల్స్ లేకుండా వాళ్ళు పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నారు కాబట్టి వాళ్ళు 100-120 సంవత్సరాలు బ్రతకగలిగారు. కానీ ఈరోజు ఈ యొక్క కెమికల్ ఫుడ్స్ని తినడం వల్ల మనము 40 సంవత్సరాలకే రోగం వచ్చి చనిపోతున్నాము. సో డయాబెటీస్ కావచ్చు, షుగర్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఎక్కడెక్కడ లేని రోగాలన్నీ ఈరోజు 40 సంవత్సరాలకే మన బాడీలోకి అటాక్ అయ్యేసి మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని తగ్గించేసి మనల్ని చనిపోవడానికి ఎక్కువ రీజన్గా ఉన్నాయి. సో మరి అలాంటి పరిస్థితి మనకి రాకూడదు, మనకి ఆయుష్ పెరగాలన్నా సరే సో మనం ఈరోజు క్వాలిటీ ఫుడ్ వాడాలి. సో క్వాలిటీ అయినటువంటి ఆహారాన్ని, మంచి నాణ్యత గలైన ఆహారాన్ని తీసుకోవాలి. సో నాణ్యత గలమైన ఆహారం తీసుకోవాలంటే సో సేంద్రియ వ్యవసాయం ఈరోజు మనం మళ్ళీ చేసినట్టయితే సో సేంద్రియంగా పండించే పంటల ద్వారా చాలా అంటే చాలా పోషకాలు మన బాడీకి అందుతున్నాయి. సో ఎవరికైతే మన యొక్క బాడీలో ఎప్పుడైతే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందో అప్పుడు మాత్రమే మనం వాటి నుంచి తట్టుకోగలం. వ్యాధి నిరోధక శక్తి మన బాడీలోకి రావాలంటే మనం తీసుకునే ప్రతి ఫుడ్ కావచ్చు, పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీగా ఉండాలి. సో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కెమికల్ అవుతున్నాయి కానీ సో ఆర్గానిజంగా మనకి రావడం లేదు. సో అందుకోసం ఈరోజు మనం సేంద్రియ వ్యవసాయం చేసినట్టయితే మనకి వీటన్నిటిలో ఉన్నటువంటి క్వాలిటీ ప్రతి ఒక్కటి కూడా నాణ్యత మనకి ప్రతి ఒక్క పదార్థంలో రావడం జరుగుతుంది. సో ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం ద్వారా మనం ఈ యొక్క ఎరువులని సో అంటే కుళ్ళబెట్టినటువంటి ఎరువుల్ని సో దగ్గర ఒక 1 year పాటుగా ఈ యొక్క ఎరువుల్ని మనం కుళ్ళబెట్టించాల్సి ఉందండి. సో సేంద్రియ వ్యవసాయం, సో ఈ సేంద్రియ వ్యవసాయంలో ఆవు పేడ కావచ్చు, ఎరువు దిబ్బలు ఇవన్నీ కూడా సంవత్సరం పాటు కుళ్ళబెట్టి సో వాటిని మనం భూమిలో వాడినట్లయితే సో ఎక్కువ సారాన్ని భూమిలోకి నిల్వ ఉంచుతుంది. అండ్ అదేవిధంగా మనకి బెటర్ క్వాలిటీగా కూడా ఆ ఫుడ్ రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా సో మనం ఇంకా స్ప్రేలు ఈరోజు చాలా వరకు చేస్తున్నాము. సో కెమికల్ మందులు సో వీటి ప్లేస్లో జీవామృతాలు తయారు చేస్తున్నారు. బట్ ఈ రోజు ఉన్నటువంటి జీవామృతాలు అంటే కానగాకులతో అంటే కాయలతో కావచ్చు, సో వేపాకు రసంతో కావచ్చు, ఇలా చాలా విధాలుగా భూమిలో ఉంటే పురుగుల్ని చంపడానికి, బ్యాక్టీరియాని చంపడానికి ఇలా మనకి చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది.
ఉపయోగపడుతున్నాయి. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ జీవామృతాలు తయారు చేసి సో దానికోసం రైతు వెయిట్ చేయలేకపోతున్నారు. సో అంటే ఎక్కువ టైం పడుతుంది మనం ఆర్గానిజంగా తయారు చేయడానికి. అందుకోసమే ఈరోజు సేంద్రీయంగా వ్యవసాయం చేయడం కోసం సో మన యొక్క భారతదేశంలో మనకి ఈరోజు ఈ యొక్క గాల్వే కృషం అనేది మనకి ఈరోజు తీసుకొని రావడం జరిగిందండి. సో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మనం ఈ యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా మనకి చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్లో. సో ఫస్ట్ వన్ తీసుకుంటే గాల్వే కృషం జీసీ పవర్. సో జీసీ పవర్ అంటే సీ పవర్ అంటే సముద్రపు అడుగు భాగాల నుంచి ఉన్నటువంటి నాచు వాటితో తయారు చేసినటువంటి అండ్ మట్టిలో ఉన్నటువంటి లోహపు లవణాలతో కూడి సో ఇందులో అరిస్కోపిల్లం సోడియం అనే శైవలాలు ఉంటాయి. ఈ శైవలాలు ఏం చేస్తాయంటే భూమిలోకి వెళ్ళి మట్టిని చాలా మెత్తగా తయారు చేసి భూమికి కావాల్సినటువంటి పోషకాన్ని అందించి మట్టిలో తేమ శాతాన్ని నిల్వ ఉంచగలిగేటువంటి కెపాసిటీ సో ఈ యొక్క జీసీ పవర్కి ఉందండి. సో ఈ జీసీ పవర్ వాడడం ద్వారా వానపాముల్ని భూమిలో మట్టిలో వానపాముల్ని అడుగు భాగమైనటువంటి వానపాముల్ని ఉత్పత్తి చేసి ఆ వానపాములు బయటకు వచ్చి మట్టిని తిని మట్టిలో విసర్జించడం ద్వారా మొక్కకి బలాన్ని అందిస్తాయి. సో ఈ మొక్కకి బలం అందినప్పుడు ఆటోమేటిక్గా మనకి మొక్క అనేది చాలా అంటే చాలా వేపుగా పెరగడము, వేర్లు చాలా లోపలికి పాతుకుపోవడం జరుగుతాయి. సో ఈ యొక్క జీసీ పవర్ మనకి చాలా అంటే చాలా బెనిఫిట్గా కూడా ఉందండి. ఈరోజు చాలా మంది కూడా ఈ యొక్క ప్రొడక్ట్స్ని చాలా వరకు యూజ్ చేస్తున్నారు. జీసీ పవర్లో ఈరోజు చాలా అంటే చాలా లాభం కూడా ఉంది. సో ఇందులో 29 రకాల పోషక లోహ అణువులు అంటే జింక్, బోరాను, సల్ఫరు, సో మెగ్నీషియం ఇలా ఏదైతే మట్టిలో కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ యొక్క జీసీ పవర్లో ఉన్నాయి. సో దీనికి ఎక్స్ట్రీమ్ ఎనర్జీ, సో భూమికి కావాల్సినటువంటి ఇన్స్టంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. సో భూమిని చాలా క్వాలిటీగా భూమిలో సారవంతాన్ని మనకి ఎక్కువగా పెంపొందించడానికి మనకి ఈ యొక్క జీసీ పవర్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అదే విధంగా తీసుకుంటే సో మనకి జీవామ్, సో దీన్ని గాల్వే కృషం జీవామ్ అంటారు. సో ఈ యొక్క జీవామ్లో సో మనకి మైక్రోరైజా ఉంటుంది. ఈ యొక్క మైక్రోరైజా ఏం చేస్తుంది అంటే సో ఏదైతే మనం విత్తనాలు మొలకలు అంటే విత్తనాలు నాట్లు నాటుతామో సో ఆ యొక్క మొక్కలు అనేది మనకి పిల్లలు ఉత్పత్తి చేయడానికి పిల్లలు ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతున్నది ఈ యొక్క జీవామ్. ఈ యొక్క జీవామ్ నుంచి మనకి సో వేర్లు బాగా లోపలికి బలంగా పాతుకుపోవడానికి మట్టిలో ఉన్నటువంటి సారాన్ని పెంపొందించి సో దాంట్లో నీటిని నిల్వ ఉంచగలిగేటువంటి శక్తిని మనకి ఈ యొక్క ఈరోజు జీవామ్ ఇస్తుంది. సో అండ్ అదే విధంగా తీసుకుంటే ఈరోజు మనకి ఎన్పికే, సో జిఎన్పికే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సో ఈ యొక్క జిఎన్పికే గాల్వే కృషం జిఎన్పికే ఈ యొక్క ఎన్పికే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియము మనం ఇది నార్మల్గా బయట మనకి సాలిడ్గా దొరుకుతుంది అంటే ఘన పదార్థ రూపంలో పౌడర్ లాగా. కానీ ఇది మనకి లిక్విడ్ రూపంలో 1 లీటర్ బాటిల్ అనేది అవైలబుల్ ఉందండి. సో ఇది మనము ప్రతి ఒక్క పంటకి కూడా వాడచ్చు. సో ఈ యొక్క జీసీ పవర్ కావచ్చు, ఈ యొక్క జీవామ్ కావచ్చు అండ్ అదేవిధంగా జిఎన్పికే కావచ్చు. సో ప్రతి ఒక్క పంటకి కూడా మనం ఈ మూడింటిని కూడా కలుపుకొని మనం పంటలో యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా తీసుకుంటే సో మనకి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రోగాలు అనేది చాలా అంటే చాలా ఎక్కువ అవుతున్నాయి. సో అంటే ఆకుకి, కాండం, వేర్లకి సంబంధించినటువంటి వాటిలో ఈరోజు చాలా రోగాలు వస్తున్నాయి. సో ఇలాంటి రోగాల్ని తగ్గించడం కోసం ఈరోజు మనకి సో అవైలబుల్లో ఉంది సో జీ డర్మా ప్లస్. సో ఈ జీ డర్మా ప్లస్ ఏంటి అని అంటే సో దీన్ని ట్రైకోడర్మా వెరైటీ అని అంటారు. ఈ ట్రైకోడర్మా ఆకు, వేర్లు, కాండం ఈ మూడిటికి సంబంధించినటువంటి వాటిల్లో ఎలాంటి రోగం ఉన్నా సరే మనకి ట్రీట్మెంట్ చేస్తుంది. అంటే మేనేజ్మెంట్తో పాటుగా లైట్గా ట్రీట్మెంట్ కూడా మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇందులో 10⁸ జీవాణువులు కొన్ని బ్రతికి ఉంటాయి. ఈ అణువులు అనేది మొక్క మీద స్ప్రే చేయడం ద్వారా సో మనకి మొక్కకు కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసి మొక్కకి ఎలాంటి రోగాన్ని కూడా రానికుండా మనకి ఈ యొక్క జీ డర్మా కాపాడుతుంది. అండ్ అదేవిధంగా మనకి సో జీ సుడో, సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మనకి జీ సుడో ఉందండి. ఈ యొక్క జీ సుడో ఏంటి అని అంటే సో మొక్కకి కావాల్సినటువంటి వాటిల్లో మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అండి. సో ఈ యొక్క ఈ జీ సుడో ఏంటి అని అంటే సో మనకి ఏంటి అంటే చిన్న చిన్న పురుగులు, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి అనేది మనకి మొక్క పైన వాళ్తుంటాయి. సో వీటన్ని నాశనం చేయడానికి అవి వాటి మీద రాకుండా ఉండడానికి మనకి ఈ యొక్క సుడోమోనాస్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా మనకి లీటర్ క్వాంటిటీలో దొరుకుతుందండి. సో ఇది మనం వీటితో విత్తన శుద్ధి చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మట్టిని శుద్ధి చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా తీసుకుంటే సో మొక్కకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క దానికి మనము వీటిని యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఒక్క పంటనే కాదు ప్రతి ఒక్క పంటకి కూడా మనం అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా తీసుకుంటే మనకి సో నెక్స్ట్ వన్ వచ్చి జీసీ లిక్విడ్. ఈ జీసీ లిక్విడ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే సో ఈరోజు జీసీ పవర్ ఏదైతే మనకి ఎక్స్ట్రీమ్ ఎనర్జీని ఇస్తుందో అదేవిధంగా మనకి సో జీసీ లిక్విడ్ కూడా ఎక్స్ట్రీమ్ ఎనర్జీని ఇస్తుంది అండి. ఇది 100 ml బాటిల్ ఉంటుంది. మనం 1 acreకి వచ్చి 200 ml వాడవలసి ఉంటుంది. సో ఇది మనము విత్తన శుద్ధి కన్నా అంటే మట్టి శుద్ధి చేయడానికి ఉపయోగించవచ్చు అండ్ అదేవిధంగా సో స్ప్రేయింగ్కి కూడా మనం వాడచ్చు. సో కొన్నిసార్లు మనం పొలం మధ్యలోకి అంటే పంట మధ్యలోకి వెళ్ళలేం కాబట్టి సో ఆ టైంలో మనం దీన్ని స్ప్రే చేసుకున్నట్టయితే మనకి చాలా అంటే చాలా
బెటర్ గ్రోతింగ్ని ఇచ్చి చాలా స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో మొక్కకి కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చి మొక్క ఏపుగా పెరగడానికి, హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క జీసీ లిక్విడ్ మనకి. అండ్ అదేవిధంగా సో జీ అమైనో, ఈ యొక్క జీ అమైనో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఏదైతే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క సైజ్ని పెంచడానికి మనకి ఇవి చాలా అంటే చాలా ఉపయోగపడుతున్నాయి ఈరోజు ఈ యొక్క పరిస్థితుల్లో. ఏంటి అని అంటే అండ్ మనకి చాలా అంటే చాలా హెల్తీగా పండ్లు, కూరగాయలు ఉండడానికి అండ్ అదేవిధంగా వాటి యొక్క సైజ్ని ఇంప్రూవ్ చేయడానికి ఈరోజు జీ అమైనో యూజ్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా వీటితో పాటుగా మనకి సో నెక్స్ట్ వన్ జీ బయోహ్యూమిక్ ఉంది. ఈ యొక్క జీ బయోహ్యూమిక్ ఏంటి అని అంటే సేమ్ అది కూడా 100 ml బాటిల్ వస్తుంది. ఆ యొక్క జీ బయోహ్యూమిక్ ఏంటంటే మొక్క ఏదైతే ఉందో ఆ యొక్క మొక్కని బాగా షైనీగా ఉంచడానికి, సో మెరుగ్గా చూపడానికి అండ్ మొక్క కూడా పచ్చగా ఉండడానికి, వాటి మీద ఎలాంటి రోగాన్ని కూడా రానియకుండా హెల్తీగా ఉంచడానికి ఈరోజు మనకి జీ బయోహ్యూమిక్ కూడా ఉపయోగపడుతుందండి. ఈరోజు ప్రతి ఒక్క ఆర్గానిక్ ఉన్నటువంటి ప్రోడక్ట్తో పాటుగా సో మనం ఈరోజు ఉన్నటువంటి కెమికల్ని తగ్గించుకుంటూ కనుక వాడినట్టయితే భూమిలో సారాన్ని పెంపొందించుకుంటూ భూమిలో ఇంప్రూవ్మెంట్ అనేది మనకి జరగడం స్టార్ట్ అవుతుంది. సో మనం హెల్తీగా ఉండాలి అంటే, మనం ఈరోజు చాలా రోజులకి బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా మనం ఆర్గానిక్ ఫుడ్ వాడాల్సింది. ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం హెల్తీగా ఉంటాం. మనకి ఆర్గానిక్ ఫుడ్ కావాలంటే మనం ఆర్గానిక్గా ఫార్మింగ్ చేయాల్సి ఉంటుంది, అంటే సేంద్రియంగా వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. మరి సేంద్రియంగా వ్యవసాయం చేయాలనంటే, సేంద్రియంగా పంటలు పండించాలంటే సేంద్రియ ఎరువులు వాడాలి. సో సేంద్రియ ఎరువులు వాడాలంటే ఈరోజు మనం కెమికల్ని తగ్గించుకోవాలి. సో కెమికల్ని పూర్తిగా తగ్గించకుండా తక్కువ మోతాదులో, ఫర్ ఎగ్జాంపుల్ 50 కేజీలు అంటే 100 కేజీల యూరియాని సో తక్కువ మోతాదులో అంటే ఒక 50 కేజీలుగా వాడండి. సో దాంతో పాటుగా ఈ యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని వాటితో పాటు కలిపి వాడడం ద్వారా భూమిలో సారాన్ని పెంపొందించుకుంటూ భూమిలో నాణ్యత అనేది పెరిగి మొక్క ఏదైతే మనం పంట వేస్తామో ఆ యొక్క పంటకి క్వాలిటీ పెరిగి, నాణ్యత పెరిగి అందులో వచ్చేటువంటి పంట కూడా మనకి చాలా హెల్తీగా మంచి ఉన్నటువంటి పోషకాలను అందించడం జరుగుతుంది. సో కెమికల్ గురించి మాట్లాడుకుంటే ఆ కెమికల్లో ఈరోజు ఆ చిన్న బయట ఈరోజు దొరికేటువంటి వాటిలో వాళ్ళే 100% అది కెమికల్ అని చెప్పేసి వేస్తున్నారు. ఆ 100% కెమికల్ ఉన్నదాన్ని 6 అడుగులు ఉన్న మనిషి జస్ట్ ఒక డ్రాప్ తాగినా సరే చనిపోతున్నాడు. అలాంటిది మొక్కకి స్ప్రే చేసేటప్పుడు ఒక చిన్న పురుగుని చంపడం కోసం ఎంత కెమికల్ వాడుతున్నామో ఆలోచించండి. సో కాబట్టి అందరూ కూడా దయచేసి కెమికల్ శాతాన్ని తగ్గించుకుంటూ, సో కొంచెం డే బై డే కెమికల్ శాతాన్ని తగ్గించుకుంటూ, సో నేచురల్గా దొరికేటువంటి వాటితో సో సేంద్రియంగా వ్యవసాయం చేయగలిగితే మన యొక్క ఇండియాని ఈరోజు మనం కాపాడుకోవచ్చు. మన యొక్క భారతదేశంలో చాలా అంటే చాలా పంటలు పండించే భూములు చాలా వరకు నష్టపోయి ఉన్నాయి. సో సేంద్రియ వ్యవసాయం ద్వారా వాటన్నిటిని మళ్ళీ మనం తిరిగి తీసుకొచ్చి సో మన యొక్క భారతదేశంలో ఆహార కొరత ఏ రోజుకి కూడా రానికుండా మంచి పోషకాహారాలతో ఈరోజు మనం హెల్తీగా ఉండడానికి అందరం కూడా ప్రయత్నిద్దాం. సో ఆర్గానిక్ ఫుడ్స్ అన్ని, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈరోజు మనకి మార్కెట్లోకి అవైలబుల్ ఉన్నాయి. సో ఈ యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి డీటెయిల్ కావాలన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు మా యొక్క నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ యొక్క గాల్వే కృష్ణ ప్రొడక్ట్ నుంచి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మేము కంపెనీ ద్వారా కావచ్చు, మా ద్వారా కావచ్చు మీకు అందించడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ సో 9666154427, 9666154427 ఈ నెంబర్కి మీరు సో వాట్సాప్ ద్వారా కావచ్చు మీరు కాంటాక్ట్ అయితే సో మీకు ఈ యొక్క ప్రోడక్ట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావచ్చు, పూర్తి డీటెయిల్స్, పీడిఎఫ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఎలా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి, ఎప్పుడు ఎలా ఎంతెంత క్వాంటిటీలో యూజ్ చేయాలని చెప్పేసి మేము మీకు చెప్పగలం. వీటన్నిటికీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి ఒక్కటే కండిషన్ అండి, సో ఓపెన్ చేసిన 10 డేస్లో వాడాలి. సన్ రైజ్కి డైరెక్ట్గా ఇవి ఉంచకూడదు. సో మనం దీన్ని సో యూజ్ చేసేటప్పుడు సో షేక్ చేసుకొని, సో షేక్ విల్ బిఫోర్ యూజ్ అనమాట. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా సో సేంద్రియ వ్యవసాయం చేద్దాం, అందరూ కూడా హెల్తీగా ఉందాం. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.